వరలక్ష్మి శరత్ కుమార్ నటించి దర్శకత్వం వహించిన హై కాన్సెప్ట్ థ్రిల్లర్ సరస్వతి. దోసా డైరీస్ పతాకంపై పూజా శరత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్. టెక్నీషియన్ సహకారం, ఆత్మబంధువుల దీవెన వల్లే ఈ సినిమాని 25 రోజుల్లో పూర్తి చేయగలిగానని, ప్రకాష్ రాజ్, ప్రియమణి తమ పాత్రలకు జీవం పోశారని, సంగీత దర్శకుడు తమన్తో పాటు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టారని, స్త్రీలందరూ గర్వపడేలా, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా సరస్వతి ఉంటుందని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు. All said and done, it is still a man's world. శక్తివంతుడు శక్తిహీనుడు పైన చేస్తున్న ఆపరేషన్ ఇంకా జరుగుతూ ఉంది. అదే నార్మల్ కూడా అయిపోయింది. I know why, maybe because of the title and the sindoor that is used in the title. I am forced to remember Jessica Lal. మీరందరికీ తెలిసి ఉంటుంది జెసికా లల్ కేస్. She was killed in a bar by a spoiled brat of a wealthy businessman. తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను చదివాను ఆయన గురించి. హీ హస్ మేడ్ అ విస్కీ బ్రాండ్ కాల్డ్ ఇంద్రి, విచ్ ఇస్ వెరీ ఫేమస్, ఇట్స్ వెరీ పాపులర్. దాంట్లో ఆయన యూజ్ చేసిన వాట్ యూ కాల్ ఇట్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ కమిట్మెంట్కి, మీ హార్డ్ వర్క్కి. నేను పూరి జగన్నాథ్ గారు, అనిల్ రావుపూడి గారు వాళ్ళు మాత్రం వింటాను ఇలా, అలా కరెక్ట్ టైం కంప్లీట్ చేస్తారని. మీరు కూడా అలా కంప్లీట్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ మేడం. అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా సరస్వతి దేవికి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు సార్. సో 6th మీరు గెలవాలి, మమ్మల్ని అందరినీ గెలిపించాలి. మీరు ఆల్రెడీ సెట్లో 25 డేస్లో గెలిచారు కాబట్టి డెఫినెట్గా థియేటర్స్లో కూడా మంచి స్కోర్ చేసి లక్ష్మీదేవిని తీసుకెళ్తారు. ఒక 5-6 మూటలు తీసుకెళ్దాం మేడం ఇంటికి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ. Making me feel welcome in a place where I don't deserve perhaps, and if I don't say this I won't be able to sleep well. I'm straight, but that man out there, Sharath garena, thank God I don't belong to your generations. I have had a problem in life. You remain the stud of all time, and this opportunity in Nandi సినిమాలో మన వరలక్ష్మి గారితో నటించే అవకాశం దొరికిందండి. అది గుర్తుపెట్టుకొని నాకు ఫోన్ చేసి ఇలా ఉందండి మీరు సినిమా చేయాలంటే, నేను పుడింగి చిన్న తప్పు జరిగింది. దాని తర్వాత యాక్చువల్ పుడింగి ఉన్నాడు చూడండి, బాప్ మా గురువు అయిన మా పొద్దున్న లేచిన తర్వాత ప్రతిరోజు ఒక పుస్తకం చదివినట్టు అంతఃపురం మిరువర్ ఇదిరా నటన మనకు రాదురా అని చెప్పి నాకు నేను చెప్పుకునే మా ప్రకాష్ రాజ్ గారు. Now I started speaking about you as a director to everybody, that it's been a great pleasure working with you. It's been a very running journey throughout. It's been in a month we finished the whole process of the shoot. నందిని రెడ్డి గారు ఇప్పుడే వచ్చేసారు, అందుకనే సుధీర్ ఆగాడు, ఏమనుకోకండి. నందిని గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ సుధీర్ ఎందుకో ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. సుధీర్ తెలుగులో మాట్లాడు, ఇప్పుడు మాట్లాడచ్చు సుధీర్, ఎందుకు ఆగావు? సో షూటింగ్ ప్రాసెస్ చాలా రన్నింగ్ పేస్లో చేసేసామండి. సో మెయిన్లీ ఆర్ టెక్నికల్ టీమ్ వాజ్ సో సపోర్టివ్. ఎడ్విన్ సార్, ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్, ఇట్ వాజ్ సో నైస్. Ma'am, congratulations. I'm sure I'm going to be gushing after the film. So I'm waiting to see the film and call you. So అసలు ఇవాళ లోపలికి రాగానే సరే మామూలుగా ఫంక్షన్కి వెళ్తాం కదా, బట్ వన్స్ ఐ సా ఎవ్రీబడి హియర్, నేను సడన్గా నేను డైరెక్టర్గా ఫీల్ అవ్వలేదు. ఐ ఫెల్ట్ లైక్ అ ఫ్యాన్ గర్ల్, బికాస్ సీయింగ్ ది బ్యూటిఫుల్ విమెన్ అండ్ ద జెంటిల్మెన్ అట్ ద బ్యాక్, ద అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఇన్ దిస్ రూమ్, వీళ్ళందరి సినిమాలు చూస్తూ got inspired all these years, and starting from Radhika ma'am, hugest fan of yours ma'am. I don't think there's a film of yours that I've missed, especially in Telugu, and so happy to see you back with Thai Kellavi again ma'am. Telugulo cheyandi ma'am please, malli waiting for you to see. And Simran garu, you are an epitome of grace as always, and Priyamani, you are
magical. I've always told you that, biggest admirer. And Varu, I was going to ask you one question. మీరు స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎంత గ్లామరస్గా ఉన్నారో మీరు వర్కింగ్ స్టిల్స్లో కూడా యాజ్ డైరెక్టర్ అంతే గ్లామరస్గా ఉన్నారు. సో అదేదో మేము నేర్చుకోవాలి మీ దగ్గర. బట్ దెన్ ఆఫ్టర్ ఐ సా ఆల్ దిస్ ఫుటేజ్ దెన్ ఐ రియలైజ్ వై యూఆర్ లుకింగ్ సో గ్లామరஸ். ஒரு டைரக்டர் ஒரு கேமராமேன் அவர் நடுவில் ஒரு கம்பேட்டபிலிட்டி இருக்கணும். இல்லைன்னா ரொம்பவே சண்டை நடக்கும். ஸோ எப்படி இருந்தது அந்த என்விரான்மெண்ட்? இல்லை அவங்க கூட ஒர்க் பண்ணுறது ரொம்ப ஈஸியாக. థ్యాంక్ చాలా ఉన్నాయి బ్యాగ్లో దాచా. இல்லை அவங்க கூட ஒர்க் பண்ணுறது ரொம்ப ஈஸியானது. அவங்க ரொம்ப கம்ஃபர்டபுளாக இருக்காங்க, ரொம்ப தெளிவாக இருக்காங்க. నిజం చెప్పండి సార్, మీరు ఊరికి అబద్ధాలు చెప్పొద్దు. தெரியும், லொக்கேஷனில் எல்லாருக்கும் தெரியும். ఓకే ஸோ நாங்கள் ரெண்டும் ஈஸியாக கம்பேரிட்டிவாக இருந்தோம். ஓகே சார், ஒன் ப்ராப்ளம் சார், மைக் இப்படி ஆட்டக்கூடாது. ஓகே ஓகே இப்படியே ஸ்டடியாக ஐஸ்கிரீம் மாதிரி ஓகே ஓகே அப்படி இருக்கணும் மைக். ஓகே சார். ஸோ சார், ஷார்ட் டிவிஷன் எல்லாம் இவங்க முன்னாடியே பண்ணிட்டாங்களா எல்லாமே? அவங்க எல்லாமே பண்ணிட்டாங்க, நாங்கள் டிஸ்கஸ் பண்ணி தான் எல்லாம் ஒர்க் பண்ணோம். ஓகே சார், நீங்கள் டிஸ்கஸ் இப்படியும் பண்ணலாம். ஓகே 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 சார், இது உங்களோட ஃபஸ்ட்டு ஸ்பீச்சா சார்? Whenever actors turn directors, we call them accidental directors. But after seeing Varalakshmi Garu on set, I realized you are an accidental actor, ma'am. You are born to be a director. So I'm not praising you for the sake of just praising, because 9 to 5 jobs మేము చేస్తాం, but 9 to 5 షూట్ ఫస్ట్ టైం చూసాను మ్యామ్. 9 o'clock వస్తే 5 o'clockకి సో కంఫర్టబుల్ అండ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ అండ్ సైలెంట్ సెట్స్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు. ఎంత సైలెంట్ అంటే ప్రవీణ్ గారు నన్ను సెట్లో తీసుకెళ్తున్నారు, నా వాక్ స్టెప్స్కి సౌండ్ అయ్యి అందరు చిరాగ్గా చూస్తున్నారు, భయపడి మేము మళ్ళీ వెళ్ళలేదు, ఇంకా వద్దు ఇదే లాస్ట్ టైం అని. సో జోక్స్ అపార్ట్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ వన్ ఫర్ షోర్ ఆన్ యువర్ డెబ్యూ, మ్యామ్. అండ్ especially I have to tell this one on a lighter vein. We were doing a script reading session with Varalakshmi garu. Enduku inta fast ga cinema ayipoyindo aa roju ardhamaindi. So she was reading, she was going through the script. There was one dialogue that was supposed to be changed, but it was not changed by her ADs.